మాస్టర్స్ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. కళ్ళు రెండు మూసుకుందాము. వేళ్ళల్లో వేలు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని శ్వాస మీద ధ్యాస, సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాము. 9 శ్వాసలు ఎరుకతో గమనిద్దాము. శ్వాస ఇలా లోపలికి వెళ్తోంది, ఇలా బయటకు వస్తోంది. దాన్ని మాత్రమే కౌంట్ చేసుకుంటూ 9 శ్వాసలు గమనిద్దాం. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారికి ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాము. మరి కాన్షియస్నెస్ కనెక్ట్ అయి ఉందాము. అలాగే మా అవతార్ బాబాజీ గారిని, ఏంజల్స్ని, ఆర్కేంజల్స్ని, గార్డెన్ ఏంజల్స్ని, మన స్పిరిచువల్ గైడ్స్ని అందరినీ మనము గ్రూప్లోనికి ఆహ్వానిస్తున్నాము. వారి ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉందాము. శివ శక్తుల కాన్షియస్తో కనెక్ట్ అయి ఉందాము. అలాగే ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్ర మిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్తఋషులు, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు సంపద, మానవ జాతి, వీరందరి కాన్షియస్నెస్ రైజింగ్లో ఉండాలి. మనం కనెక్ట్ అయి ఉందాము. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ కౌన్సిల్ మెంబర్స్ని, ఆర్క్టోరియన్స్ని, ప్లైడియన్స్ని, సిరియన్స్ని, ఓరియన్స్ని ఆహ్వానించుకుంటున్నాము మన గ్రూప్లోనికి. యాస్ట్రల్ మాస్టర్స్తో, యాస్ట్రల్ పిరమిడ్స్తో కనెక్ట్ అయి ఉందాము. యాస్ట్రల్ పిరమిడ్స్ నుంచి గోల్డెన్ ఎనర్జీస్ని ఇన్వైట్ చేసుకుందాం. మనందరి ఆరాని క్లెన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
విశ్వంలోని అనంతమైన శక్తిని, అద్భుతమైన కాంతిని మన ఆత్మ, మన అన్ని శరీరాలు స్వీకరిస్తున్నాయి. శ్వాస మీద ధ్యాస. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కదలికని గమనిద్దాము. శ్వాసతో మమేకం చేద్దాము. మన శ్వాసే మన గురువు. శ్వాసతో అనుసంధానించబడి ఉందాము.
మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణము, అణువు, పరమాణువు, అన్ని ఆర్గాన్స్ విశ్వంలోని అనంత శక్తిని, అద్భుతమైన కాంతిని స్వీకరిస్తున్నాయి. పత్రిజీ గారి శక్తి స్థలం అద్భుతంగా నిర్మించబడాలని కోరుకుందాం మాస్టర్స్. మన ఆత్మ ఎదుగుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కంప్లీట్ సరెండర్ అయిపోయి ఉందాము. మనలో ఉన్న సరికాని ఆలోచన విధానాలని, అపనమ్మకాలని ఈ క్షణమే రిలీజ్ చేస్తున్నాము. కొత్త ఫిఫ్త్ డైమెన్షనల్ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతూ ఉన్నాము. విజువలైజ్ చేసుకుందాము ఒక 1 మినిట్. ప్రపంచమంతా శాంతితో, సామరస్యంతో, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ, సంపద సమృద్ధితో ఎంతో ఆనందంతో ఉన్నారు.
అందరి భావాలు, ఆశయాలు ఏకీకృతమై అంటే వన్నెస్లో కులాలు, మతాలు, తారతమ్యాలు ఎలాంటి భేదాలు లేకుండా అన్ని సమకూర్చుకొని చక్కని కమ్యూనిటీస్‌గా ఏర్పడి ఆనంద పరమానంద స్థితులతో ప్రతి ఒక్కరూ జీవిస్తున్నారు. ప్రతి ఒక్క ఆస్ట్రల్ మాస్టర్‌కి మనం టెలిపతిగా మెసేజెస్ తీసుకుంటున్నాము. వారు మన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్‌లై ఉన్నారు. అందరూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులై ఉన్నారు. భూమిపైన 2032 వరకి న్యూ అట్లాంటిస్ సంబంధించిన ఎనర్జీస్ అన్నీ ఫిఫ్త్ డైమెన్షన్‌లోనికి తీసుకువెళ్ళే ప్రాసెస్‌లో అందరము సుఖశాంతులతో ఉన్నాం. ఇందుకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి మనం కృతజ్ఞతలై ఉందాము. 1 మోర్ మినిట్ మాస్టర్స్. ఈ క్షణం నుంచే ఫిఫ్త్ డైమెన్షన్ యొక్క భావాలన్నీ మన హృదయంలో హృదయ చక్ర ఓపెన్ అయ్యి మనం చక్కగా అదే వైబ్రేషన్స్‌తో ఆ ఫ్రీక్వెన్సీతోనే ఆ లవ్ ఫ్రీక్వెన్సీతోనే ఈ క్షణం నుంచి ఉందాం. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా లోయర్ ఫ్రీక్వెన్సీతో ఆ వైబ్రేషన్స్‌తో మనము కనెక్ట్ అవ్వకుండా హయ్యర్ ఫ్రీక్వెన్సీలోనే హయ్యర్ వైబ్రేషన్స్‌తోనే మనం ప్రతినిత్యము జీవిద్దాం. ఫిఫ్త్ డైమెన్షన్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యి. మనకొచ్చిన గోల్డెన్ లైట్ ఆఫ్ ఎనర్జీని మనం ప్రపంచ శాంతికి, మన తల్లిదండ్రులకి, మన ఫ్యామిలీస్‌కి, మన బిలవ్డ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మనము కొంత షేర్ చేసుకుంటూ, అలాగే భూమాతకి గూడా మనము కొంత షేర్ చేసుకుందాం మాస్టర్స్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతుల్ని రబ్ చేసి కళ్ళపైన పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. చక్కని చిరునవ్వుతో రెండు చేతులను చూసుకుంటూ ధ్యానంలోంచి బయటకు వద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధ్యానంలో ఉంటూ కూడా వినొచ్చు మాస్టర్స్. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. నిన్న మనము అదే ధనిక పేద
ఇలాంటి భావాలేవి మనలో ఉండవు ముందు ముందు. మనం చక్కగా అంతా వన్నెస్లో ఉంటామని చెప్పేసి చెప్పారు కదా, మరి అక్కడి నుంచి కంటిన్యూషన్గా ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ కంట్రిబ్యూటింగ్ టు చేంజ్ is that the economics of countries throughout the world are starting to collapse. The cost of fuel and the ecological impact of transporting goods around the world are bidding into international trade, which will soon no longer be viable or morally acceptable. This will massively affect our current way of life, and we will pass through a period of hardship unless we work together. ఏం చెప్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకనామిక్ అంటే ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోవడము, ఇంధన ధరలు అంటే గ్యాస్ ధరలు చాలా పెరిగిపోవడము, రవాణా సౌకర్యాలకు కూడా అంతర్జాతీయంగా ఇదంతా ప్రభావం చూపిస్తుందంట. అంటే అన్నీ చేంజ్ అయిపోతాయి. మేబీ గ్యాస్ ప్రైజెస్ తగ్గుతాయని సింబాలిక్గా చెప్పారు ఇక్కడ. ఆ, సో ఇదంతా ప్రస్తుత జీవన విధానాన్ని చాలా తీవ్రంగా మనకి ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు ఇక్కడ మనకి. సో ఏదైనా యాక్సెప్టెన్స్లో కష్టకాలంలో మనం ఏమీ వెళ్లకుండా చక్కగా అంతా బాగుంటుంది అనేసి చెప్తున్నారు ఇక్కడ. Already, community hubs, sharing schemes, cooperatives, and alternative ways of living are proliferating. These grassroots economic movements will grow and spread. నిన్న మనం అనుకున్నాం కదా మాస్టర్స్, అంటే కమ్యూనిటీలో చిన్న చిన్న చేంజెస్ వస్తాయి, అంటే పథకాలు వస్తాయి, వాటికి సంబంధించినవి అన్ని స్కీమ్స్ కానీ అట్లాంటివన్నీ ఆ, మనం నిన్న అనుకున్నాం కదా, చిన్న చిన్నగా కూరగాయలు పండించుకోవడం అనేసి మనం అలా మెల్లిగా స్టార్ట్ చేస్తాము. ఆ, అట్లాంటివన్నీ అంటే రైతులతో మాట్లాడిపోయి ఊర్లలోంచి మనం అలా రవాణాలని తీసుకొచ్చుకుంటున్నాం అని చెప్పుకున్నాం కదా, దానికి కొంచెం హయ్యర్ ఏంటంటే మిగతావి కూడా ఎకనామిక్గా కూడా చాలా చేంజెస్ వస్తాయి జీవన విధానాల్లో అని చెప్తున్నారు. The more that communities and countries come together and make choices for the highest good of all, rich and poor alike, the easier the economic transition will be. అయితే మనం తీసుకున్న ఆ, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రూట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే హైయెస్ట్ గుడ్ వస్తుందంట మనకి. అది చెప్తున్నారంటే ఎలాంటి భేదభావాలు లేకుండా కమ్యూనిటీస్ అంతా కూడా కంట్రీస్ అన్నీ కూడా అలా ఒక రేంజ్లో కంటే అందరు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. అత్యున్నత శ్రేయస్సు అన్నమాట ఆర్థిక పరివర్తన సమాజాలన్నీ, ఆ, దేశాలన్నీ కూడా ఒకరికొకరు చూసుకుంటారంట. ద నెక్స్ట్ స్టెప్, as the economic structures we have relied on for 10,000 years are swept away by the rising vibration, individuals, communities, and countries will have to become self sufficient. For some, this will be a struggle, but as communities work together for the common benefit, this step will bring us all together. అయితే 10 సంవత్సరాలుగా ఈ డిపెండెన్సీ ఉంది కదా, అంటే ఇవన్నీ మొత్తము థర్డ్ డైమెన్షన్తో ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన వైబ్రేషన్స్ అన్ని అవన్నీ తొలగిపోతాయి అన్నమాట మనకి. తొలగిపోయి సంపద సమృద్ధి అందుతుంది. అయితే ఈ వార్స్ అన్నీ కూడా ఏమి ఉండవు, ఈ పోరాటం అంతా ఏమీ ఉండదు. ప్రతీది ఆ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉమ్మడి ప్రయోజనం కోసము అందరం ముందుకు వెళ్తాము అని చెప్తున్నారు ఇక్కడ. For anyone whose ego is invested in material goods, the shifts will be a challenge, while those whose satisfaction comes from nature or service with flow with the changes. అయితే ఏదైతే ఈగోతో పెట్టుబడిగా అంటే వాళ్ళు మెటీరియలిస్టిక్ గూడ్స్కి పెట్టుబడిగా పెట్టి అయితే ఉన్నారో అదంతా సేవాభావంలోకి వస్తుందంట, అంటే మార్పు వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం ఒక సవాల్లాగా అనిపిస్తుందొచ్చు అనుకుంటున్నారు దీంట్లో, అంటే ఒక ఛాలెంజ్ లాగా మనకి అనిపిస్తుంది అని అంటున్నారు. కాకపోతే మార్పు మాత్రం వస్తుందంట అందరిలో. అంటే ఆ ఈగోస్టిక్ మెటీరియల్ గూడ్స్ రవాణా చేయడం కానీ అలాంటి ఇంకా ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో అవన్నీ కొంచెం ఒక షిఫ్ట్ వస్తుందన్నమాట అని చెప్తున్నారు. ఇంక్రీజింగ్లీ కామోడిటీస్ విల్ బి bartered, shared, or freely given. Already there is a rise in charity shops, markets, and SIP schemes. అంటే ఏదైనా ఉచితంగా అంటే ఇవ్వబడుతుందంట, ఇలా గివ్ అండ్ టేక్ అనమాట. ఏదైనా సరే
ఉచితంగా ఇవ్వబడుతుంది. అలాగే చారిటీస్ దానికి సంబంధించిన స్కీమ్స్ కూడా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం కదా, చాలా ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తున్నారు. మనకి ఈవెన్ టీవీలో కూడా మనకు చూపిస్తున్నారు. అంటే మామూలుగా ఇదివరకు గేమ్ షోస్లో అలాంటి వాటిలో మనకి అదంతా జరిగిపోయిన తర్వాత లాస్ట్కి ఎవరినో ఒకరిని, అంటే వీళ్ళు ఇలా చారిటీస్ చేస్తున్నారని చెప్పి సెలబ్రిటీస్ లాగా వాళ్ళని పిలవడము, వాళ్ళకి అప్రిషియేట్ చేయడం అట్లాంటివి చేస్తున్నాం మనం, చేస్తున్నారు. సో అది మనం గమనిస్తున్నాం కదా. అట్లాగే ఇంకొంచెం హయ్యర్ లెవెల్లో అంటే ఎక్కువ స్కీమ్స్ అట్లాంటివన్నీ మనకి రాబోతున్నాయి ముందు ముందు. కోఆపరేటివ్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విల్ ఫ్లరిష్. ఆ సహాయ సహకారాలందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి ఆ అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఈవెన్చువల్లీ ద టైడ్ ఆఫ్ ద న్యూ కాన్షియస్నెస్ విల్ స్వీప్ ద ఓల్డ్ ఎకనామిక్ స్ట్రక్చర్ అవే కంప్లీట్లీ. మనకంటే ఆర్థిక దానికి సంబంధించిన అన్ని స్ట్రక్చర్స్ అన్న మొత్తము తుడిచిపెట్టుకుపోయి కొత్త చైతన్యం, న్యూ కాన్షియస్నెస్ బిగిన్ అవుతుందంట. అంటే ఓల్డ్ అంతా పోయి కొత్తగా మనకి ఆ, వచ్చేస్తుంది అనమాట. Insurance companies are being dramatically hit by the cleansing of the planet by fires, earthquakes, volcanoes, hurricanes, floods, and unexpected disasters. When these companies can no longer survive, we will have to rely on one another for help in time of need. Support schemes will be set up, and this will engender a feeling of community and safety, as well as we all help one another. అంటే భూ- మన ఇప్పుడు భూమాతని మనం అనుకున్నాం కదా క్లెన్జింగ్ ప్రాసెస్ జరుగుతుంది అని. ఆ క్లెన్జింగ్ ప్రాసెస్లో భాగమే ఈ భూకంపాలు, అంటే ఫైర్ యాక్సిడెంట్స్, తుఫాన్స్, వరదలు, అంటే ఊహించని ఈ విపత్తులన్నీ మనకి జరుగుతున్నాయి కదా. ఇవన్నీ కూడా అట్లాగే కంపెనీస్ని కూడా మనగడ, అంటే వాటికి మనం ఆర్థికంగా బాగా లాస్ అయిపోతున్నాయి కదా కంపెనీస్ వీటి వల్ల కూడా. దానివల్ల అంటే వాటిపైన ఆధారపడాల్సి వస్తుందన్నమాట. సో అందుకని వీళ్ళు ఏంటంటే చాలా స్కీమ్స్ ఏర్పాటు చేయబోతున్నారంట. అంటే అప్పుడంట మనకి చాలా భద్రత ఉంటుంది. సో ఇన్సూరెన్స్ వాటిలలోనే చాలా చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా కొంచెం హెల్ప్ఫుల్గా అట్లా మనకి వస్తాయని చెప్తున్నారు దీంట్లో. Peace, because the frequency of humanity is inexorably rising. We will be moving towards world peace by 2032. Each time you choose a peaceful response over a belligerent one, you are helping to bring it forward. We can all make a difference. అంటే ఆ న్యూ ఆ కొత్త యుగంలో ఎలా ఉంటుందంట, ఆ స్వర్ణయుగంలో ఎలా ఉంటుంది, ఫిఫ్త్ డైమెన్షన్లో కంప్లీట్గా కాన్షియస్నెస్ చాలా భిన్నంగా ఉంటుందంట. అంటే ఒకరికొకరు బిలీఫ్ సిస్టమ్ని, అంటే వారికి వాళ్ళు వాళ్ళ విశ్వాసాలని నమ్ముకోవడము, ఒకరినొకరు ఆదుకోవడము, అవసరాలు కూడా తీర్చుకోవడము, ఇదంతా మనం ఊహించదగనిగా, అంటే మనం ఊహించలేమన్నమాట, అంత బాగుంటుందంట. దానికి సంబంధించిన స్కీమాస్ వర్క్ అవుతాయంట. అంటే ఇది ఒక కొత్త కోణంలోకి తీసుకెళ్ళిపోతుంది మన ఆలోచన విధానాల్ని, మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని, మొత్తం మార్పు వస్తుంది అనమాట. సో దాంట్లో కొత్త యుగంలోకి ఎంటర్ అయినప్పుడు, కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనకు అన్ని కొత్త కొత్తగానే కనిపిస్తాయి. సో అట్లా కొత్తగా వెళ్తుంది అది. మొత్తం పీస్ అనేది 2032 వరకు మనకు అందజేయబడుతుంది అనేసి అంటున్నారనమాట. అలాగే మ్, ఏం చెప్తున్నారంటే ప్రపంచ శాంతి, ఆ ఫ్రీక్వెన్సీ మారుతుంది. ప్రతి ఒక్కరి పీపుల్ది ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. హ్యుమానిటీ మొత్తం 2032 వరకు ఆ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, ముందుకు రావడం, సహాయం చేసుకోవడం అనేసి జరుగుతుంది అని చెప్తున్నారు. హయ్యర్ దాన్ అట్లాంటిస్. The new golden age will be a higher vibration than golden Atlantis, because the Atlanteans achieved fifth dimensional consciousness while the planet itself was third dimensional. In our golden future, we will experience fifth dimensional consciousness supported by a fifth dimensional planet. Our gifts, powers, and achievements will be beyond our wildest imaginings. Yet we are inevitably moving toward this. The new golden age is written in stone. It must arise. అంటే అట్లాంటిస్ కంటే చాలా ఉన్నతంగా, అంటే ఇంకా హై ఫ్రీక్వెన్సీలోకి మారినప్పుడు
ఆ కొత్త స్వర్ణయుగం అనేది ఎలా ఉంటుందంటే ఒక వైబ్రేషన్లో ఆ, ఒక వైబ్రేషన్లో ఉంటుందంట. అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్. ఎందుకంటే ఒకరికొకరు సాయం చేసుకుంటారు, ఒకరికొకరు హెల్ప్, ప్రతిదీ ఇంకా దేంట్లో అయినా సరే ఒక చైతన్యం అనేది రేజ్ అవుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే సత్యయుగపు డైమెన్షన్ చైతన్యం అంతా మనం అనుభవిస్తామంట. అయితే అప్పుడు మనకు కొన్ని గిఫ్ట్స్ వస్తాయంట. అంటే మనం ఈ థర్డ్ డైమెన్షన్లో ఉండం కదా, ఒకరినొకరు అర్థం చేసుకొని ఎవరికైనా సరే హెల్ప్ఫుల్గా ఉండి, అది ఎకనామికల్గా కానీ ఏ విధంగా అయినా సరే. సో దానికి మనం ఆ చైతన్య శక్తికి మనం మన కాన్షియస్నెస్ కనెక్ట్ అయినప్పుడు మనకి ఎన్నో బహుమతులు, శక్తులు, అంటే పవర్స్, అచీవ్మెంట్స్, ఇవన్నీ మనకు అందజేయబడుతున్నాయి అంట. అయితే ఈ కొత్త స్వర్ణయుగం అనేది రాతితో రాయబడుతుంది. ఇట్ మస్ట్ బి ఎరైజ్ అంటే రాతితో రాయబడుతుంది అని చెప్తున్నారనమాట. మన రాత మనమే రాసుకుంటాం, ఏమి లేదు దీనికి మీనింగ్. మనం అనుకున్నట్టు మనం ఉంటాము, మన కలలన్నీ నెరవేరుతాయి. మనకి ఎలాగైతే ఇప్పుడు కొందరు వింటున్నారు, కొందరు వినట్లేదు, కొందరు ఇలాగున్నారు, కొందరు అలాగున్నారు కాకుండా ఐకమత్యం మొత్తం అలా ఉంటుంది అని అంటున్నారు. No, you cannot take it to విజువలైజేషన్, different service too. విజువలైజేషన్ ఫర్ ద టైమ్ వెన్ యూ, No. సింధు గారు మీరు మ్యూట్లో పెట్టుకుంటారా We అండి? give you lunch, you can't take food to school. If you want to get food and food, then you drink it now, please. సింధు గారు మీరు మ్యూట్లో పెట్టుకుంటారా అండి? మీరు అన్మ్యూట్ చేసుకొని ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విజువలైజేషన్, విజువలైజేషన్ ఫర్ ద టైమ్ వెన్, visualization for the time when you have powers and gifts. Take a moment to relax. Picture a world where men and women honor, respect, and support each other. Everyone acts for the highest good and from the deepest wisdom. Imagine you have great powers and gifts and are using them for the common benefit. What do you do and how does this feel? మనం ఇందాక విజువలైజ్ చేసుకున్నట్టే ఉంది మాస్టర్స్. ఇదంతా మొత్తము ఒకరికొకరు ఆ, మనకి అంటే మానవాళి ఒకరికొకరు, పురుషులు అండ్ మహిళలు ఒకరికొకరు గౌరవించుకోవడం అనేది జరుగుతుందంట. అంటే లోతైన విజ్డమ్తో వాళ్ళ ఆలోచన శక్తి అనేది అట్లా ఉంటుందంట. అలాగే మనకు చాలా గిఫ్ట్స్ వస్తాయి. ఒకరి ప్రయోజనం కోసం ఇంకొకరు బ్రతుకుతారంట. సో ఇది ఎలా అనిపిస్తుంది మనకి అని క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ. మనం అట్లా క్వశ్చన్ చేసుకోవాలన్నమాట, మనకి ఆ ఫీల్ ఎలా ఉంది అనేసి. చాప్టర్ 5, కాస్మిక్ హ్యాపెనింగ్స్ ఇన్ 2032. అయితే ఈ విశ్వంలో జరిగిన సంఘటనలన్నీ చెప్తున్నారు. ద ఫ్యూచర్ ఆఫ్టర్ 2032 ఈజ్ ఇన్కన్వీసిబుల్, ఇన్కన్ ఇన్కాన్సీవబుల్ టు అవర్ కరెంట్ కాంప్రెన్షన్. హౌఎవర్ సమ్ థింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్, సమ్ ఆర్ ప్రీడిస్టైన్డ్. అంటే ఈ భవిష్యత్తులో ఈ ఊహించలేనిది ఏదైతే ఉందో మనకి మనం అర్థం చేసుకుంటామంట ఈ విషయాలన్నింటినీ. కానీ ఇవన్నీ ముందే నిర్ణయించబడి ఉన్నాయి. ఎక్కడ నిర్ణయించబడి ఉన్నాయి అనుకుంటున్నారు? ఎక్కడంటే ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ వాళ్ళందరూ, కౌన్సిల్ వాళ్ళందరూ ముందే అనుకున్నాం కదా మనము. చక్కగా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ మంచిగా తెలిసిపోయింది కదా. ఎవరు మనల్ని భూమిని ముందుకు తీసుకెళ్తున్నారు, ఎలా ఈ చైతన్య శక్తి, ఈ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ భూమి మారిపోతున్నాయి, ఎలా మనం ఫిఫ్త్ డైమెన్షన్స్కి కనెక్ట్ అవుతున్నాము, ఫిఫ్త్ డైమెన్షన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి, వైబ్రేషన్ ఏంటి, థర్డ్ డైమెన్షన్లో ఎలా ఉండేది, దాని నుంచి మనం ఎలా మార్పు చెందుతున్నాము, దీనికి మన ఆలోచనలు ఎటువైపు వస్తున్నాయి. ఇవన్నీ మాస్టర్స్ ఇంకా మనకి ఆల్రెడీ మనం నేర్చుకుంటున్నాం కదా ఇన్ని రోజుల నుంచి. సో దాని గురించి మనకు చెప్తున్నారనమాట. When our planet fully ascends to the fifth dimension in 2032, it will propel every human and animal to a high frequency. ఈ డైమెన్షన్ ఫ్రీక్వెన్సీకి, వైబ్రేషన్కి మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో ఆ టైంలో ప్రతి ఒక్క మానవుడి, ప్రతి ఒక్క జంతువు ఫ్రీక్వెన్సీ మనల్ని నడిపిస్తుందంట. మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కూడా పెంచబడుతుంది, అంటే పెరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఎంత బాగుందో. ప్రీడిస్టైన్డ్ కాస్మిక్ హ్యాపెనింగ్స్ ఇన్ 2032. అయితే ఈ ముందుగా నిర్ణయించబడిన ఈ విశ్వ సంఘటనలు ఏంటివి? వి యాక్సెస్ ప్యూర్ లవ్, మనము స్వచ్ఛమైన ప్రేమని పొందుతాము. అంటే హాలో ఎర్త్ ఈజ్ ద సెవెంత్ డైమెన్షనల్
chakra in the center of our planet. Light flows from the heart of Lady Gaia, the vast angel who resides here, into Glastonbury, the heart chakra of Earth. అయితే మన స్వచ్ఛమైన ప్రేమను పొందుతాం అంటున్నారు కదా. అయితే భూమి గ్రహం మధ్యలో ఒక ఏడవ డైమెన్షనల్ చక్రం అంట. అంటే మధ్యలో ఉన్న ఆ భూభాగం అనేది, అంటే మదర్ గాయ ఉంది కదా, మదర్ ఎర్త్ ఉంది కదా, దాని మధ్యలో ప్లేస్ అనేది ఒక చిన్న చక్రం ఉందంట. అది ఏడవ డైమెన్షనల్ వైబ్రేషన్తో కూడి ఉంటుంది. అయితే అక్కడ కాంతి యొక్క హృదయ చక్రం అయిన గ్లాస్ బరీలోకి ప్రవహిస్తుంది అని అంటున్నాడు. అంటే అక్కడున్న ఎనర్జీస్ అన్నీ కూడా, ఆ మదర్ గాయ యొక్క ఎనర్జీ అంతా కూడా చాలా వైబ్రేషన్లోకి వచ్చేసిందంట. అంటే ఫ్రీక్వెన్సీ మారిపోయింది. ఇదివరకున్న మేబీ థర్డ్ డైమెన్షన్లో ఉన్నప్పుడు ఆ భూమధ్య భాగంలో ఉన్న ఆ డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీ అనేది మేబీ థర్డ్ డైమెన్షన్లో ఉంది కదా, అందుకే మనకు అన్ని జరుగుతున్నాయి కదా. ఇప్పుడు థర్డ్ నుంచి ఫిఫ్త్లోకి వచ్చేసి, ఫిఫ్త్ నుంచి సెవెంత్లోకి వచ్చేసిందంట ఆ చక్రం యొక్క ఫ్రీక్వెన్సీ. అది ఇక్కడ మనకు చెప్తున్నారు. From there, there is a portal of Venus, the cosmic heart that was anchored and activated by Jesus during his lifetime. By 2032, the heart of Lady Gaia, the planetary heart of Glastonbury, and Venus will be will all be in alignment. So there will be a clear channel between them and beyond to source. అయితే మనకి ఇక్కడ యేసు అని మనం అనుకుంటున్నాము, అంటే మనకి ఇక్కడ జీసస్ అని అంటున్నారు. కానీ మన మన గాడ్స్ని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్స్లో వాళ్ళు జీసస్ అని ఆ, అంటే మనకు చెప్తారు. అయితే మనం మనం బ్రహ్మ అనుకోవచ్చు, మనం శివ అనుకోవచ్చు, మనం ఆ, విష్ణు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు మాస్టర్. అయితే ఈ విశ్వ సంబంధించిన ఈ హార్ట్ ఏదైతే ఉందో, అది వీనస్ పోర్టల్కి ఆ అలైన్ అయ్యిందంట. ఈ చక్రం అనేది సెవెంత్ డైమెన్షనల్ భూమధ్య భాగంలో ఉన్న సెవెంత్ డైమెన్షనల్ పోర్ట్, అది ఏదైతే ఉందో అది వీనస్ పోర్టల్కి అలైన్ ఉందంట. సో అలా అలైనప్పుడు, అలా అలైన్ అయినప్పుడు ఆ హృదయ చక్రం అనేది ఆ హృదయానికి అన్ని అలైన్లో ఉన్నప్పుడు ఇది ఒక సోర్స్కి, అంటే డైరెక్ట్ గాడ్కి కనెక్షన్ అయి ఉందంట. అంటే ఇప్పుడు భూమధ్య భాగంలో మనం విజువలైజ్ చేసుకుంటే, మనం అర్థం చేసుకోవడానికి, భూమధ్య భాగంలో సెవెంత్ డైమెన్షనల్ చక్రం ఓపెన్ అయింది. అది వీనస్ ఆ పోర్టల్కి అలైన్ అయి ఉంది. ఈ రెండు కలిపి మెయిన్ సోర్స్కి అలైన్ అయి ఉన్నాయంట. ఎక్కడికి అంటే గాడ్ సోర్స్కి. మనం ఏదైతే జీసస్ అనుకుంటున్నామో, ఏదైతే విష్ణు అనుకుంటున్నామో, ఎవరైతే మనం శివ అనుకుంటున్నామో, డైరెక్ట్ సోర్స్కి అది అలైన్ అయి ఉందంట. అంటే చూడండి, శివశక్తుల ఆ ఎనర్జీస్ మనం అనుకున్నాక 2012లో మన హృదయ చక్రాలకు, అందరి హృదయ చక్రాల్లోనికి ఆ స్పార్క్ లాగా పంపించారు ఆ ఎనర్జీస్ అనేసి. అయితే భూమికి ఎలా పంపించారు? ఇలా ఈ అసెండ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ సెవెంత్ చక్ర ఓపెన్ చేశారు. అది వీనస్, అంటే మళ్ళీ అన్ని గ్రహాలు, నక్షత్రాలు, మొత్తం అంత ప్రతీది వాటితోటే కదా పనిచేస్తూ ఉంటాయి. సో వాటికి సంబంధించిన హృదయ చక్రంలో ఉన్న పోర్టల్ వీనస్కి దానికి అలైన్ చేసి పెట్టారంట మన సోర్స్ ఎవరైతే ఆ గాడ్ అని ఇక్కడ క్లియర్గా మనకు చెప్తున్నారు. This will enable humanity to access a higher quality of love. Every being on earth will experience the feeling of being loved and belonging. Universal love will touch us. చూడండి, హృదయ చక్రానికి సంబంధించిన, వీనస్ సంబంధించిన వైబ్రేషన్స్ ఎక్కడైతే అలైన్ అయి ఉన్నాయో సెవెంత్ డైమెన్షన్కి, ఆ చక్రాకి, అంటే మదర్ ఎర్త్ చక్రాకి అలైన్ అయి ఉన్నాయో, ఈ రెండింటి అలైన్లో మనకి ఎప్పుడైతే గాడ్ మనకి ఈ సోర్స్ కనెక్ట్ అయి ఉన్నాయో, మన హార్ట్ చక్రాస్ కూడా ఓపెన్ అయిపోయి మనకి ప్రతి జీవి అనుభూతి చెందుతారంట ఆ లవ్ని. ఆ సార్వత్రిక ప్రేమని మొత్తం అందరికీ తాకుతుందంట. అంటే చూడండి, మన హృదయ చక్రాస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి మొత్తం. అసలు ఎలాగంటే ప్రతి ఒక్కరూ ప్రేమతో నిండుతారు అని క్లియర్గా మనకి చెప్తున్నారు. ద ప్లానెట్స్ కమ్యూనికేట్ విత్ వన్ అనదర్. గ్రహాలు ఒకదానికొకటి మనకి సంభాషించుకుంటాయంట. జస్ట్ లైక్ ఎర్త్, ఎవ్రీ ప్లానెట్
star and galaxy in this universe has a seventh dimensional hollow center, which is its heart center. By 2032, the heart centers of all the planets and stars will connect and will all start to communicate. అంటే గ్రహాలు ఒకదానికొకటి సంభాషించుకుంటాయి అని అంటే ఒకదానికొకటి అలైన్లో ఉన్నప్పుడు వాటి ఫ్రీక్వెన్సీ వాటి వైబ్రేషన్ మారినప్పుడు మన జీవితం అంతా గ్రహాలతోటి నక్షత్రాలతోటి నడుస్తుంది కదా మాస్టర్స్. అందుకనే మనకు ఒక్కొక్కసారి బాగాలేకపోతే మనం పూజారి గారికి మన కుండలిని అంత పంపించేసి మన జాతకం అంతా పంపించేసి ఎందుకో నాకు అసలు బాగుండట్లేదు ఈ మధ్య, మీరు ఒకసారి అసలు ఎలా ఉంది నా జాతకం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా. నిజంగానే మనం అనుకుంటాం కానీ మనం ఇది మనం కొంతమంది నమ్ముతాము, నమ్మము మనలో. కానీ నిజంగా మనం నమ్మాలి మాస్టర్స్. ఎందుకంటే మన ఈ లోపల ఉన్న చక్రాలన్నింటికీ కూడా ప్రతి ఒక్క చక్రంలో కూడా ప్రతి ఒక్క సెల్స్లో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన గ్రహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన నక్షత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఒక్కటికొకటి అలైన్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం ఏం చెప్తున్నాడు దీని తర్వాత, ఈ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు ఏమవుతుందంటే ఒకరికొకటి సంభాషించుకుంటే అంటే మాట్లాడుకుంటాయంట. అంటే ఆ గ్యాలాక్సీ సెవెంత్ డైమెన్షనల్లో ఎక్కడైతే మనం కేంద్రీకృతం అయి ఉందో ఆ హాలో అంటే ఆ కేంద్రము, దాని యొక్క హృదయ కేంద్రం అనేది 2032 నాటికి అన్ని గ్రహాలు నక్షత్రాల హృదయ కేంద్రంతో కనెక్ట్ అవుతుందంట. చూడండి అంటే అన్నీ మొత్తము ఆ, గాడ్ నుంచి మొదలు పెడితే మన ఆ చక్రాసు అంటే ఎర్త్ చక్రాస్ అలైన్లోకి వచ్చాయి. అలాగే దానికి సంబంధించిన పోర్టల్స్ ఓపెన్ అయ్యాయి గ్రహాలకు సంబంధించినవి. అలాగే గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఒక అలైన్మెంట్లోకి వస్తాయి 2030 వరకు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంది, మనలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే హయ్యెస్ట్ గుడ్ వర్క్ అనేది జరుగుతుంది అనమాట మనకి. This has been an ongoing process that commenced in 2012 at the cosmic moment when the Kundalini of Earth started to rise and reconnect us to the stellar world. By 2032, this will enable universal love, peace, and heartfelt joy to spread throughout the cosmos. అంటే భూమి యొక్క కుండలిని ఉదయిస్తుంది. అంటే కుండలిని మన కుండలిని శక్తి అంటే మనకు తెలుసు కదా మాస్టర్స్. ఒక పాము ఒక సర్పెంట్ రూపంలో ఉండి మన మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాల్లోకి రైజ్ అయినప్పుడు ఒక మనిషి ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. అంటే ఎన్లైట్మెంట్ అవుతారు. మనకి ఇక్కడి నుంచి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఆ, మన సహస్రార, ఇన్ని చక్రాస్లో మనకి ఎలాగైతే కుండలిని శక్తి మనకు రైజ్ అవుతుందో అలాగే హృదయం యొక్క కుండలిని శక్తి మొత్తం నక్షత్ర ప్రపంచంతో అనుసంధానించబడి విశ్వకణంలో మొత్తం ప్రాసెస్ జరిగి మనకి అవన్నీ ఓపెన్ అయిపోయి మనకి శాంతి, ఆనందము, సార్వత్రిక ప్రేమ విశ్వమంతటా వ్యాపింపజేస్తుంది అంటే అన్ని కాస్మాస్లో యూనివర్సల్ లెవెల్లో పీస్. అది ఎంత హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకుంటామంటే 2032 వరకు అంత చేంజ్ జరుగుతుంది అనేసి మనకెంత బాగా వివరించి చెప్తున్నారు. వెన్ దిస్ హ్యూజ్ కాస్మిక్ హార్ట్ ఓపెనింగ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్, మెనీ ఆఫ్ అస్ విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ బీయింగ్స్ ఫ్రమ్ అదర్ స్టార్ సిస్టమ్స్ అండ్ రిసీవ్ దేర్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ దేర్ విజ్డమ్. అయితే ఇక్కడ మనకి బాషర్ మీరు వినుంటే గనక, అంటే బాషర్ అని ఎసెసాని ప్లానెట్ పైన ఒక ప్లైడియన్ అంటారు. మరి ప్లైడియన్ అంటే ఆయన ఒక కమ్యూనికేషన్ ఆఫ్ సోల్స్ అందరూ కలిపిన ఒక సోల్ అన్నమాట. ప్లైడియన్స్ ఆర్క్టూరియన్స్కి సంబంధించిన ఒక ప్లానెట్ ఉంటుంది, అది ఎస్ఎస్ఆని మాస్టర్స్. అక్కడ బాషర్ అనే అతను డారీ ఆంకా అని అతనికి ఛానలింగ్స్ చేస్తూ ఉంటారనమాట. ఇది 2004 నుంచో ఏమో జరుగుతుందంట. సో ఇప్పటికీ ఆయన ఎవ్రీ డే సెషన్స్ తీసుకుంటారు. సో ఆయన చెప్పే దాంట్లో కూడా ఫస్ట్ కాంటాక్ట్ మనకి అంటే ప్లైడియన్స్, ఆర్క్టూరియన్స్, సిరియన్స్, ఓరియన్స్ వీళ్ళందరూ ఫస్ట్ కాంటాక్ట్లోకి వస్తారు మనకి. వాళ్ళ దగ్గర నుంచి మన టెలిపాతిక్గా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలాగే విజ్డమ్ అనేది లైట్ కోడ్స్ త్రూ, ఛానలింగ్స్ త్రూ అట్లా అందుతుంది అని చెప్పారనమాట. సో దానికి భాగంగా మనకి ఎలాగైతే అందుతుందో ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారనమాట. ప్రతి ఒక్క జీవులతో మనం మాట్లాడతామంటే ఎవరు, నక్షత్ర వ్యవస్థల దగ్గర ఉన్న జీవులు అంటే వాళ్ళెవరు, వీళ్ళే మాస్టర్స్. మన ఆర్క్టూరియన్స్, ప్లైడియన్స్, సిరియన్స్, ఏలియన్స్ వీళ్ళందరూ అనమాట. సో దీనికి
ఏంటంటే మనకు అడ్వాన్స్ టెక్నాలజీ త్రూ అడ్వాన్స్ నాలెడ్జ్ విజ్డమ్ అనేది మనకు అందుతుందంట. అంటే వాళ్ళతో మనం టెలిపాతిక్గా మాట్లాడతాం అనమాట. మనం ఫుల్ రిసీవ్ చేసుకుంటాం ఆ విజ్డమ్ని వాళ్ళ త్రూ అని క్లియర్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. While some individuals have been receiving telepathic information and downloads from star beings from some time, this will become generally available. We will start to receive knowledge and wisdom from the stars. అయితే ఇది 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 వరకు నుంచి జరుగుతుందంట. అంటే నక్షత్ర జీవుల నుంచి మనకు టెలిపాతిక్గా సమాచారం అనేది డౌన్లోడ్స్ రూపకంగా కానీ మనకు అందుతుంది. ఇప్పుడు నేను చెప్పానుగా 2004 నుంచి డారీ అంక గారికి భాష ఛానలింగ్ చేస్తున్నారనమాట. ఛానలింగ్ అంటే ఏంటి? ఆయనకేంటి, ఆయన మెదడులో ఆయన బ్రెయిన్లో ఈ వేవ్స్ కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఆ భాషర్వి కనెక్ట్ అయినప్పుడు ఒక లిక్విడ్ అనేది మనకి కనెక్ట్ అవుతుందంట. సో దాంట్లో ఏంటంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ అనేది ఆయన బ్రెయిన్లోకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఆ డౌన్లోడ్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ, ఆయన ఆయన్నే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. డారీ అంక గారు మాట్లాడుతూ ఉంటారు, ఈయన ఇచ్చే ఇన్ఫర్మేషన్. సో వారిద్దరి వాయిస్ కూడా ఏకంగా కొంచెం సిమిలర్గా డిఫరెంట్ ఉంటుందంట. అంటే వాయిస్ ఓవర్ కూడా మనకి కొంచెం మన లోపలికి వస్తూ ఉంటుంది. దీన్నే ఛానలింగ్స్ అంటారు. అయితే కొంతమంది క్లియర్ వాయిన్స్ అని, క్లియర్ ఆడియన్స్ అని, అట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఛానలింగ్స్ విధానాలు ఉంటాయి. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా నార్మల్ పీపుల్కి కూడా అవకాశం వస్తూ ఉందంట. ఓ ఒకలాంటి మనం అనుకుంటాం కదా, ఓన్లీ ఆయనకే వచ్చింది మనకెందుకు రాలేదు అని చెప్పేసి. సో ఇలాంటి నార్మల్ పీపుల్కి కూడా ఈ విజ్డమ్ అనేది షేర్ చేయబడుతుందంట. టెలిపాతిక్గా డౌన్లోడ్స్, లైట్ కోడ్స్ ఈ రూపకంగా. వెన్ దిస్ హ్యాస్ హ్యాపెన్ సూన్ ఆఫ్టర్ 2032, ఇంటర్నేషనల్ పీస్ అండ్ కోఆపరేషన్ విల్ ప్రివైల్ త్రూ అవుట్ అవర్ ప్లానెట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాస్మిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎర్త్. వెన్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, ఆల్ కంట్రీస్ విల్ స్టార్ట్ టు వర్క్ టుగెదర్ ఫర్ ద హైయెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్. ఇది ఏదైతే త్వరలో జరిగినప్పుడు 2032 తర్వాత మన ఈ ఎర్త్ ప్లానెట్ అంతా ఏంటంటే ఇంటర్నేషనల్ పీస్, శాంతి సహకారాలన్నీ మనకి అందబడతాయి, నెలకొంటాయంట దాంట్లో. అయితే ఈ భూమి ఎప్పుడైతే ఈ కాస్మిక్ అలైన్లో, అంటే విశ్వ పురోగతి ఎప్పుడైతే జరుగుతుందో, స్థాపించబడుతుందో, అన్ని దేశాలు కూడా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది అంట. ఒకరికొకరు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి ఈ దేశాలన్నీ. కాకపోతే ఏమవుతుంది చూసారా, ఒకరికొకరు నాది పని చేయాలి, నాదే బాగుండాలి, నాదే వర్క్ చేయాలి అన్న కొంచెం ఆ ఈగో స్టిల్ ఆ ఇంటర్నేషనల్గా మనం ఇప్పటికి చూస్తున్నాం. కాబట్టి ఈ వార్స్ అనేటివి జరుగుతున్నాయి. కానీ ఇలాంటివి ఏమీ లేకుండా అత్యున్నత మంచి కోసం, హయ్యెస్ట్ గుడ్ కోసం మనకి ఆ, అది ఆ ప్రారంభం అంటే ఆ పని చేయడం అనేది జరుగుతుందంట ఫ్యూచర్లో. సంగీత గారు, ఒక క్వశ్చన్ అండి. మీరు విన్నారండి ఆ భాషది ఛానలింగ్? మీ దగ్గర ఏమన్నా లింక్ ఉంటే పెట్టండి. మేము ఎప్పుడు వినలేదు, ఓ ఫస్ట్ టైం వింటున్నాం మా వర్డ్. అవునా, ఓకే ఓకే. షూర్ అండి. అయ్యో నేను చాలా చాలా దగ్గర దగ్గర 2-3 ఇయర్స్ నుంచి భాష ఛానలింగ్స్ వింటున్నాను అనమాట. ఆయన ఏంటంటే లైవ్ ఛానల్, ఇక మనం ఇక్కడికి ఇప్పుడు ఆపేసేది, డిస్కషన్ మోడ్ పెట్టుకుందాం. అయితే మనం లైవ్ ఛానలింగ్స్ జరుగుతుంటాయి అనమాట. ఎట్లా అంటే ఆయన ఇంకా ఒక తుమ్ము మినిట్ ఇట్లా జలధరించిపోతారనమాట ఆయనకి ఛానలింగ్ అయినప్పుడు. అందరికీ విష్ చేస్తారు. విష్ చేసేసి చాలా పీపుల్ ఉంటారనమాట. వాళ్ళు వాళ్ళ క్వెరీస్ తీసుకొస్తారు, వాళ్ళ క్వశ్చన్స్. నేను నా లైఫ్లో ఇలాంటి ఆ, అంటే ఈ హెల్త్ పరంగా స్టక్ అయిపోయి ఉన్నాను, లేదంటే ఫినాన్షియల్గా నేను స్టక్ అయిపోయి ఉన్నాను, లేదంటే నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి ఒక్కొక్కరు వాళ్ళ థాట్స్ అన్ని చెప్తుంటే వాళ్ళకి అలైన్ అయ్యి ఈ ఛానలింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. కాకపోతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ పరంగా ఆయన చెప్పే ఫార్ములా నేను పంపిస్తాను. అంతర్ హ్యూమానిటీకి ఒక ఫార్ములా ఆయన తయారు చేశారనమాట. అదే మన గ్రూప్లో నేను షేర్ చేసుకుంటాను. సో ఇలా ఛానలింగ్స్ జరుగుతుంటాయి. నార్మల్ ఛానలింగ్స్ ఎలా ఉంటాయి అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రైడియన్స్. ఇప్పుడు ఈ టైంలో మనకి ఇప్పుడు ఆగస్ట్ లయన్ గేట్ అని ఉంటుంది, 8 పోర్ట్లు ఓపెన్ అవుతుంది కదా, దానికి సంబంధించింది. జూపిటర్ ఎర్త్లోనికి ఎంటర్ అయినప్పుడు, వీనస్ ఎర్త్లోనికి ఎంటర్ అయినప్పుడు కాస్మిక్ అలైన్మెంట్స్ ఉంటాయి కదా, ఎవ్రీ మంత్ ఏదో ఒకటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి యాజ్ ఎ హాస్టల్ లెవెల్లో. అలాగే ఇలాంటివన్నీ ఆయన మెసేజెస్ ఇస్తూ ఉంటారనమాట.
ఓకే అండి. ఆయన అది యాక్షన్. మీరు హార్ట్ చక్ర గురించి చెప్తుంటే ఆ వైబ్రేషన్‌కో ఏమో ఎనర్జీకేమో హార్ట్‌లో అంటే బ్లిస్ కాదు గానీ, ఒక రకమైన బరువు పడిపోయింది. అదే ఎర్త్ హార్ట్ చక్ర గురించి చెప్తున్నారు గదా! అవునా? మేబీ ఇంకా ఓపెన్ అవ్వాలో మరి సంథింగ్ ఏమో తెలీదు కానీ ఒక హ్మ్. లోపల ఒక బరువులాగా ఆహ్, ఒక సంథింగ్ అనిపిచ్చింది. అవును. అవును. ఆహ్, అవును. ఇది నేను నిన్న చదివినప్పుడు, అంటే ఈరోజు హ్మ్. మార్నింగ్ చదువుతుంటే కూడా నాకు అనిపించింది అనమాట. నిన్న నుంచి ఎందుకో నాకు ఎనర్జీ మరి ప్రాసెస్ జరుగుతుందో నాకు కూడా కొంచెం అలాగే ఉంది. ఈవెన్ నేను కూడా నా వాయిస్ అంతా కొంచెం ఇలా అంటే థ్రోట్ ఏమీ లేదు, కోల్డ్ లేదు, ఏది లేదు. కొంచెం అలా డిఫరెన్స్ అనిపించినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని అనుకున్నప్పుడు నాకు ఈ బుక్ చదివేటప్పుడు నేను అనుకున్నాను. కొంచెం ఇన్ఫర్మేషన్ చాలా ఎలా ఉందంటే కొంచెం మనకి అంటే కరెక్ట్గా నేను ఇది చెప్తానా మన గ్రూప్లో ఈరోజు. ఇది నేను ఎలా చెప్పాలి, కొంచెం దీన్ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం ఎలాగంటే దాన్ని ఏమంటారంటే కొంచెం హార్డ్గా ఉందన్నమాట. ఇలా దీన్ని నేను కరెక్ట్గా పాస్ చేస్తానని అనుకున్నప్పుడు నాకు ఒకలాంటి హార్ట్లో కొంచెం ఒకలాంటి సెన్సేషన్ వచ్చిందనమాట. చూడండి ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా కదా, కరెక్టే అంటే దాన్ని ఆ ఫ్లో అనేది మంచిగా కరెక్ట్గానే వచ్చింది కదా మణిగారు, కరెక్ట్గానే అద్భుతం అండి. చెప్పాను. చాలా బావుంది. మీరంత బా ఉమ్. చెప్పగలిగాబట్టే ఈరోజు నాకక్కడ ఆ, అంటే ఆ వైబ్రేషన్స్ తెలిసినాయి. అంటే అవి బ్లిస్ వైబ్రేషన్స్ కావు. మరి ఆ, ఏమవుతుందో తెలీదు లోపల. ఏం ఎందుకంటే లేదు, నాకు నిన్న ప్రాసెస్ నైట్ జరుగుతుంది. గూడా 'ప్రేమకు ఆ, ఆహ్వానం' బుక్ చదవాలని నాకు మనసులో అనిపిచ్చింది. అవునా? ఓ. అనిపించినప్పుడు తీసి చదివాను. ఓకే. కొంచెం బాగా అర్థం చేసుకుందామని మళ్ళా యూట్యూబ్ లింక్స్ గూడా ఒక 5 విన్నాననమాట. ఆహా. విన్నప్పుడు ఇదే ఇదే చెప్తున్నారు తను గూడా ఓపెన్ జేసుకోండి హార్ట్. ఉమ్. మీకు లిమిటేషన్స్ లేవు. ఇదే చెప్తున్నారక్కడ గూడా. అవును. అవును. కాకపోతే అవి ఇంకా ఇంకా అంటే అది తెలియడం లేదు. ఇంకా ఆ బ్లిస్ అది తెలియడం లేదు. కానీ బరువుగా అనిపిస్తుంది అవి వింటుంటే అవి. అంటే మనకు ప్రాసెస్ జరుగుతుంది, యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మనకు కావాలనుకుంటే మన ఏంజల్స్ని కొంచెం ఈ ప్రాసెస్ హ్మ్. దేన్నైనా మనం మామూలుగా స్టార్టింగ్ కర్మ సిద్ధాంతంలో మనకు ప్రేమ్నాథ్ సార్ ఎలా చెప్పారంటే, మీరు కర్మని రిమూవ్ అయిపోవాలి, తొందర రిలీజ్ అయిపోవాలని ఎప్పుడూ కోరుకోకండి. దానికి అనుభవించడానికి మనం తెచ్చుకున్నాం కదా, దానికి కావలసిన శక్తిని మనం తట్టుకునే విధంగా మనం హెల్ప్ అడగండి మీరు అనేసి ఒక మాట నాకు చాలా అంటే 3 ఇయర్స్ బ్యాక్ 2023లోనే ఏమో చెప్పినట్టు, 2022లో నాకు చెప్పినట్టు అది గుర్తుంది. అంటే దేన్నైనా మనం పాస్ చేసేటప్పుడు మనం నాకు ఇది అయిపోవాలి, ఇది రిలీజ్ అయిపోవాలి, ఇది తొందరగా అయిపోవాలి, లేదంటే ఇది అయిపోతే నాకు బాగుంటుంది అని కాకుండా తట్టుకునే శక్తిని ఇవ్వమని చెప్పేసి మనం అడగాలంట. అలాంటప్పుడు మన వే అనేది కొంచెం క్లియర్ అవుతుంది. సో మనం ఇప్పుడు మీకు అలా అనిపించినప్పుడు మీరు ఏంజల్స్ ఇన్వైట్ చేసుకొని జస్ట్ అట్లా ఏం లేదు, కళ్ళు మూసుకోవాల్సిన పని లేదు, ఏమీ లేదు, ఓపెన్ ఐస్ తోటే అలా అలా జస్ట్ అట్లా ఒక అలైన్మెంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాంపుల్ అలైన్మెంటే అంటే అంత జరిగినప్పుడు భూమికి అలైన్మెంట్, నక్షత్రాలకు అలైన్మెంట్, గ్రహాలకు అలైన్మెంట్, ఆ మెయిన్ గాడ్ సోర్స్కి అలైన్మెంట్, ఇలా ఇలా అవుతుందో మనం అట్లా ఒక అలైన్లో తీసుకొచ్చుకొని మనం వాళ్ళకి అలైనట్టుగా మనం ఫీల్ అయ్యి ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దాన్ని జస్ట్ తట్టుకునే శక్తిని మాకు ఇవ్వండి అని అనుకున్నప్పుడు మనకి ఆ ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది మణిగారు. ఇప్పుడు నేను హ్మ్. గుర్తుపడుతున్నాను నేను నైట్ నుంచి. చేస్తానండి తప్పకుండా. ఆ, ఇంకోటి మీరెందుకు స్టార్ట్ చేశారో ఈ బుక్ నాకు తెలీదు గానీ, మీరు స్టార్ట్ చేసిన రోజు దగ్గర నుంచి నేను ఇదైతే అనుకుంటున్నాను. ఐ ఉమ్, వాంట్ టు కనెక్ట్ టు ఫిఫ్త్ డైమెన్షన్ మాస్టర్స్. ఐ వాంట్ బి ఇన్ ఫిఫ్త్ డైమెన్షన్. ఆ, ఓకే. ఈ థర్డ్ డైమెన్షన్ చాలు ఇంక పడది. ఆ, ఈ ద్వేషాలు, రాగాలు ఇది చాలు ఇంకా అవును. అనేది అవును. మాత్రం లోపల బాగా వచ్చింది. ఈవెన్ షవర్‌లో గూడా ఇవాళ అవును. అదే అనుకున్నా. ఐ హావ్ టు ఉమ్, కనెక్ట్ టు ఫిఫ్త్ డైమెన్షన్. ఈ అన్నెసెసరీ థాట్స్ వెళ్ళిపోవాలి. ఈ ఉమ్. అన్నెసెసరీ జడ్జ్‌మెంట్స్, లేబుల్స్ ఇవన్నీ ఎళ్ళిపోవాలి. ఇన్ ప్రేమకు కేసు కనెక్ట్ అవ్వాలి. ఆ, అనుకుంటానే ఉన్నాను నేను. ఆ, ఇన్ కాకపోతే కేసు ఇంకా హ్మ్. ఇన్ కేసు కొంచెం ఈగోయిష్ లక్షణాలు ఏమైనా మనలో వచ్చినా హ్మ్. వేరే వాళ్ళని మనం ఇన్ కేస్ జడ్జి చేసినా కూడా హ్మ్. మన ఇప్పుడు మనం అనుకుంటాం అయ్యో నేను జడ్జ్ చేస్తున్నాను, కానీ అలా అనుకోవద్దు. హ్మ్. ఎందుకనంటే నాకు కూడా దానికి మెసేజ్ వచ్చింది. ఎందుకనంటే అవి రిలీజ్ అయిపోతున్నాయి, ఆ జడ్జ్ ఓకే. చేసే భావాలన్నీ హ్మ్. రిలీజ్ అయిపోతున్నాయి. ఆ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైంకి మనం అలా అనుకునే దాన్ని మన వైబ్రేషన్ ఎలా షిఫ్ట్ చేసుకోవాలంటే, నేను ఇన్ కేస్ అలా అనుకున్నా నా అమ్మాయిని ఏంటి అంత లో ఫ్రీక్వెన్సీగా ఉంది అని అనుకున్నాను ఆ టైంలో అనుకున్నా కూడా అది నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి నేను దాన్ని గ్రహించగలిగాను హ్మ్. లో హ్మ్. ఉన్న ఆ క్వాలిటీని అని మనకి హ్మ్. మనం అనుకొని మనం దాన్ని షిఫ్ట్ చేసుకోవాలి, చిన్నగా ట్యూన్ చేసుకోవాలి. అట్లా అనుకున్నప్పుడు మన లోపల నుంచి ఆ ఈగోయిస్టిక్ భావాలు కూడా పోతాయి అన్నమాట.
యా మీరు ఓకే. చెప్పండి. ఈ పాయింట్ జస్ట్ అట్లా నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇన్ కేస్ మనందరూ అదే అనుకుంటాం. అయ్యో నేను కరెక్ట్ పాత్లో ఉన్నాను కదా, మరి నేను ఈ అమ్మాయి గురించి ఇలా ఎందుకు అనుకుంటున్నాను, వీళ్ళని ఎందుకు జడ్జ్ చేస్తున్నాను, వీళ్ళని ఎందుకు నేను ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నాను, పిల్లల్ని ఎందుకు నేను అరుస్తాను, ఇట్లా ఇవన్నీ కాదు. ఇవన్నీ ఏంటంటే మన ఆ లైఫ్లో మన భాగం, అంటే మెటీరియలిస్టిక్గా మనం ఎట్లాగైతే అనుకుంటున్నామో దీన్ని కొంచెం స్పిరిచువల్ వేలో షిఫ్ట్ తెచ్చుకోవాలి అంతే. జస్ట్ ఆ లైన్లోకి తీసుకొచ్చుకోవాలి. మీరు చెప్పారు కదా, ఐఎమ్ సరెండరింగ్ మై బాడీ అండ్ మైండ్ టు మై సోల్ అని. అది కూడా రోజు అనుకుంటున్నాను. ఆ, అది మీరు చెప్పేది ఎందుకో బాగా స్టిక్ అయిపోతున్నాయి నా మైండ్ లో. అవి ఆ, వస్తా ఉన్నాయి. ఊరికే అవి సేమ్ మీరు చెప్పిన విషయాలు. అవును, నా అవును. ప్రయత్నం లేకుండానే వచ్చేస్తాయి, వీళ్ళ ప్రయత్నం లేకుండానే అనేసుకుంటున్నాను. యా, యా, షూర్. అంటే మన ప్రయత్నం కొంచెం మనకు ఉండాలి. నిజంగా నేను గత 6 మంత్స్ నుంచి, 6 మంత్స్ కూడా కాదు, 8 మంత్స్ అయింది. భాషర్ చెప్పింది. నేను మన గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను కదా, మార్నింగ్ పడుకోగానే వెంటనే లేచిన తర్వాత ఐ ఆమ్ హూ ఐ ఆమ్ అండ్ దట్ ఈజ్ ఇనఫ్. ఐ ఆమ్ హూ ఐ ఆమ్ అండ్ దట్ ఈజ్ ఇనఫ్. ఐ ఆమ్ హూ ఐ ఆమ్ అండ్ దట్ ఈజ్ ఇనఫ్. అది 3 టైమ్స్ మార్నింగ్ చెప్పుకోవాలి, లేచాక మళ్ళీ నైట్ పడుకుంటప్పుడు చెప్పుకోవాలి. నేను మన అఫర్మేషన్స్ కూడా 369 నేను ఎందుకు ఇవ్వలేదనంటే, ఒక ప్యూరిఫికేషన్ రావాలి మన బాడీలో. హయ్యెస్ట్ సోర్స్కి మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ థర్డ్ డైమెన్షనల్గా ఉన్న భావాలన్నీ కూడా మన లోపల నుంచి క్లియర్ అయిపోతాయి. అలాగే ఫిఫ్త్ డైమెన్షన్లోకి మనం అలైన్మెంట్ అనేది జరుగుతుంది. నేను ఈ వీక్లో అది ఫార్వర్డ్ చేస్తాను, కానీ ఈలోపు ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. నేను 8 మంత్స్ నుంచి చేస్తున్నాను కదా, నిజం చెప్తున్నా కదా మణిగారు, ఎంత చేంజ్ అంటే అంత చేంజ్. అంటే మనకి రమణ మహర్షి చెప్పేదే ఇది కూడా. ఎందుకంటే ఐఆమ్ హూ ఐఆమ్ అంటే ఏ తత్వానికైతే నేను కనెక్ట్ అయి ఉన్నానో, నేను ఎవరో అది నేనే, అండ్ దట్ ఈస్ ఇనఫ్. అది చాలు నాకు. నేను ఎవరు అంటే నేను ఆత్మని. ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానం నాలో ఉంది, దానికి నేను కనెక్ట్ అయి ఉన్నాను. అది నేను అనబడే నేను అయ్యున్నాను అంటే ఆత్మగా నన్ను నేను స్వీకరిస్తున్నాను అని దాని అర్థం అన్నమాట. ఇంకా హయ్యెస్ట్ గుడ్ అన్నమాట. ఇంకా అత్యున్నతమైన శక్తికి మనం ఆ వైబ్రేషన్కి ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు ఇంకా మిగతావన్నీ ఈజీగా పోతాయి అన్నమాట. సో నేను అది దగ్గర దగ్గర 8 మంత్స్ నుంచి అండి. నేను లేవగానే నాకు ఫస్ట్ స్ఫురణలోకి వచ్చేది, నాకు ఫస్ట్ అదే అన్నమాట. నన్ను అదే మెసేజ్ నిద్ర లేపుతుంది. నేను ఇట్లా నాకు ఇట్లా కాన్షియస్లోకి రాగానే 3 టైమ్స్ ఆటోమేటిక్గా, ఇది వరకు నా బాడీలో ఉన్న సెన్సెస్ చెప్పేయని నేను అనుకునేదాన్ని. కానీ నిజంగా ఇప్పుడు నా ఆత్మ చెప్పేస్తుందండి. వండర్ఫుల్, పడుకునేటప్పుడు కూడా వండర్ఫుల్ అంతే. అండి. ఆ, అమేజింగ్, అసలు అమేజింగ్. పడుకునేటప్పుడు ఆటోమేటిక్గా అది వస్తుంది. ఇంకా నా థాట్ అనేది ఫస్ట్ థాట్ అదే, లాస్ట్ థాట్ అదే ఇంకా. అసలు నిజంగా మీరు చేయండి. ఒక మినిమం విత్ ఇన్ 3 మంత్స్లో చాలా మారిపోతుంది. మన లైఫ్ స్టైల్ మారిపోతుంది, మన బిలీఫ్ సిస్టమ్ మారిపోతుంది, మన ఎమోషన్స్ మారిపోతాయి. మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడి నుంచో మనం అసలు వాళ్ళ పేర్లు వినము. అసలు వాళ్ళు ఎవరో మనుషులు కూడా తెలియదు. అంటే యాస్ట్రల్గా కానీ, ఫిజికల్ లైఫ్లో కానీ, అంటే మెటీరియలిస్టిక్ లైఫ్లో కానీ, ఈవెన్ ఒక బుక్ రూపకంగా కానీ, ఒక టీవీలో ఒక పాడ్కాస్ట్ రూపకంగా కానీ, ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపకంగా కానీ మనకు ఆ ఇన్ఫర్మేషన్ అందుతుంది. అది ఎలా అందుతుందంటే క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. దాంట్లో సారం, దాంట్లో జ్ఞానం, విజ్డమ్ అంత బాగుంటుంది మణిగారు. తప్పకుండా అండి, చేస్తా. యా, యా. ఇప్పుడు మణిగారు ఒకసారి చెప్పారు కదండి, సరెండరింగ్ మై బాడీ అండ్ సోల్ టు దే, వాట్ వాస్ దట్ వర్డ్ అండి? మణిగారు. ఇప్పుడు సరెండరింగ్ మై మైండ్ అండ్ బాడీ టు సోల్. ఆ, ఓకే, మైండ్ అండ్ బాడీ టు సోల్. ఓకే. మ్మ్. బాడీ అండ్ అనాలా, హార్ట్ అనాలా? హార్ట్ కదండి సంగీత గారు, హార్ట్ అండ్ మైండ్ టు సోల్ అనుకో. ఆ, అట్లా కూడా అనుకోవచ్చు మనం. హార్ట్ అంటే కూడా ఇంకా అనుకోవచ్చు. బాడీలో మొత్తం హార్ట్ కూడా ఉంటుంది కదా, మనం అట్లయినా అనుకోవచ్చు. కాంపాక్ట్ మొత్తం ఫుల్. యా, బాడీ మైండ్ రెండు లైన్లోకి రావచ్చు. ఈవెన్ మన హార్ట్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ నుంచి మన హార్ట్ కూడా అనుకుందాం, ఎందుకంటే మన హార్ట్ చక్ర ఓపెన్ కావడానికి నిజంగా ఇది హైయెస్ట్ చక్ర. అన్నీ ఓపెన్ అయిపోతాయి, అన్ని అలైన్లో ఉంటాయి, కానీ ఇది మాత్రము అసలు అటు ఇటుగా అయిపోతుంది. ఎందుకంటే ఆ ఈగోకు సంబంధించిన లేయర్స్ అన్నీ ఆ బిలీఫ్ సిస్టంలో మొత్తము చుట్టలు చుట్టుకుంటూ ఉంటుంది ఒక పాములాగా. అది మనం ఎలాగైతే చిన్న చిన్నగా మనం దాన్ని విడదీసి మనం దాన్ని చక్కగా ఒక మాలలాగా, ఇప్పుడు మనకి సూదితో మనం దారంతో ఒక్కొక్క మాల వేసుకుంటే, మనం ఒక్కొక్క పువ్వుని గుచ్చుతూ ఉంటే ఒక మాలలాగా ఎలాగైతే తయారవుతుందో, ఆ చెల్లా చెదురుగా ఉన్న పూలన్నింటినీ మనం తీసుకొచ్చుకొని ఒక మాలలాగా చేసుకొని మనం మెడలో వేసుకోవాలి. అప్పుడే మన హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. ఆ మాల్లో ఎన్నో నెగిటివిటీ ఉంటాయి, ఎన్నో పాత బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. అందుకే మీకు ఇన్నర్ చైల్డ్ గురించి ఎందుకు, మనకి ఏదైనా మనకి సాధించలేదు, ఏదైనా మేనిఫెస్ట్ జరగట్లేదంటే మనం ఇన్నర్ చైల్డ్లోకి వెళ్ళాలి. 5 years ఓల్డ్ మణిగారి దగ్గరికి వెళ్ళిపోవాలి.
10 ఇయర్స్ ఓల్డ్ మణిగారి దగ్గరికి వెళ్ళిపోవాలి, 5 ఇయర్స్ ఓల్డ్ సంగీత దగ్గరికి, రజని దగ్గరికి, అట్లా వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి అక్కడున్న బిలీఫ్ సిస్టమ్, మన ఆ టైంలో ఉన్న ఈవెంట్స్ మనం తలుచుకోవాలి. 5 ఇయర్స్ ఓల్డ్, 10 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు మనకి కొన్ని ఈవెంట్స్ మనకు గుర్తుంటాయి, అంటే లైఫ్ సిచ్యువేషన్స్ కొన్ని గుర్తుంటాయి. ఆ టైంలో మనకు బాధించినవైనా సరే, మనం అద్భుతంగా మనం అనుభవించినవైనా సరే ఉంటాయి. అయితే బాధించినవి మనకు కొంచెం లోతుగా డీప్గా ఉంటాయి. ఎప్పుడైతే లూయిసే గారు ఎప్పుడైతే తన రియలైజేషన్ వచ్చిందో, తన క్యాన్సర్ ఎప్పుడైతే, నేను ఖచ్చితంగా నాకు ఒక 3 మంత్స్ నాకు ఇవ్వండి, నేను దాని తర్వాత నేను మళ్ళీ వస్తానని చెప్పి డాక్టర్కి ప్రామిస్ చేసి వెళ్తారనమాట తను. అప్పుడు ఆ 3 మంత్స్ ప్రాసెస్లో ఎక్కడెక్కడనో ఉన్న వాళ్ళందరినీ కలుస్తారు. ఈ కౌన్సిలర్స్ని, థెరపిస్ట్ని కలుస్తారు. తను కూడా ఒక థెరపిస్ట్ అయినా కూడా మిగతా వాళ్ళ ఆలోచనలన్నీ ఎలా ఉండాలని కనిపించినప్పుడు తనకి ఇన్నర్ చైల్డ్ది సంబంధించిన ఒక మాస్టర్ చెప్పారంట. తను ఒక దేంట్లో చెప్పారు, బుక్లో కూడా ఉంది ఇది. అయితే ఆ ఇన్నర్ చైల్డ్ ఎప్పుడైతే నువ్వు లోపల ఉన్నవి పాతుకుపోయిన ఆ భావాలన్నీ నువ్వు ఎప్పుడైతే పెకిలించుకుపోయి రూట్స్ వాటన్నింటి నువ్వు తవ్వుతావో చక్కగా హ్యామర్తో దేనితోటైనా సరే, అదే మన అవి తవ్వే మెషిన్తో దాంతో తవ్వుకుంటావో, తీసేసుకొని బయటపడేసుకుంటావో, ఆ లోపల అవన్నీ తవ్వేసి నువ్వు ఎప్పుడైతే పడేసుకుంటావో అప్పుడు నీకు హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే దీనికి మళ్ళీ ఏంటి, వాటన్నింటి మనం అనుకోవడం, మళ్ళీ విజువలైజ్ చేసుకోవడం ఆ టైంలో. సో అలా తను అలా చేసిందంట. సో మనం కూడా అంతే, ఏదైనా మేనిఫెస్ట్ జరగట్లేదు, ఏదైనా నిజంగా కర్మ రిలీజ్ అవ్వట్లేదు, మనకి ఏదో రిలేషన్షిప్లో అయినా సరే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో అయినా సరే, మన జాబ్లో అయినా సరే, ఇంకా ఏ రకంగా అయినా సరే, మనం ఏ రకంగా అయినా సరే మనం మేనిఫెస్ట్ జరగట్లేదు, ఒక పెద్దది బాధిస్తుంది అనుకోండి, మనకి అందరికీ ఉంటుంది, ఒక్కొక్కటి ఖచ్చితంగా ఉంటుంది, ఒక పెద్ద కర్మాన్ని తీసుకొచ్చుకుంటాం. సో అది ఉంటుంది. అది పోవడానికి ఏంటంటే మనం ఆ లోపల నుంచి రూట్ కాజ్ తెలుసుకొని, మన లోపల నుంచి, అలాగే ఇప్పుడు ఒకవేళ మన రిలేషన్షిప్లో మన హస్బెండ్ది కానీ, లేదంటే మన ఫ్యామిలీ, మన అత్త మామలది కానీ ఏదైనా ఉందనుకోండి, బాగా బాధిస్తూ ఉంటుంది అనుకోండి, ఆ సోల్ని కూర్చోబెట్టి వాళ్ళ ఇన్నర్ చైల్డ్లోకి తీసుకెళ్ళి వాళ్ళని గైడ్ చేయడము, మన ఇన్నర్ చైల్డ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మనల్ని, అంటే మనకి ఎవరు కనిపించాలి, మన 5 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళే మనకి కనిపించాలి. ఒకవేళ 20 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు ఉన్న ఈవెంట్ అనుకోండి, సిచ్యువేషన్ అనుకోండి, 20 ఇయర్స్ ఓల్డ్ ఉన్న సంజీతనే కనిపించాలి. సో అట్లా అనమాట, అలా విజువలైజ్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ థర్డ్ ఐ చక్ర బ్లాకేజ్ కూడా ఉంటుంది. మనకు విజువలైజేషన్ సరిగా పనిచేయకపోతే మనం ఏంజల్స్ని పిలుచుకొని, మనం నా థర్డ్ ఐ కొంచెం లైట్గా బ్లాకేజెస్ అనిపిస్తుంది, నేను విజువలైజ్ చేసుకోలేకపోతున్నా, అట్లీస్ట్ ఇమాజిన్లో కూడా రావట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇమాజిన్లో పిక్చర్స్ ఉంటాయి. మనం 20 ఇయర్స్ అన్నప్పుడు ఉన్న పిక్చర్ని చూసుకోవాలి, మనం కాసేపు అట్లా తదేకంగా చూడాలి, కొన్ని సెకండ్స్ అట్లా మనం చూడాలి. చూసుకున్నప్పుడు మనకి ఆ పిక్చర్ మన ఐస్ నుంచి, మన ఐస్ కెమెరాస్ అన్నమాట. సో మన కెమెరా నుంచి, మన ఐస్ అనే కెమెరా నుంచి మన లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పిక్చర్ని చూసినప్పుడు మనకు గుర్తొస్తుంది, ఓ ఈ పిక్చర్లో ఈ టైంలో నేను ఇలా ఉన్నాను. కాబట్టి ఆ సోల్ వర్క్ అట్లా చేసుకోవాలి మనం, ఒక 11 డేస్ కానీ 21 డేస్ కానీ మనం అట్లా చేసుకోవాలి. ఏదైతే మనం కొంచెం కష్టపడాలి దేనికైనా కూడా, ఇవన్నీ మనకు రావాలంటే. సో ఆ ఫిఫ్త్ డైమెన్షన్, ఇంకా టైం ఉంది కదా మనకు, చక్కగా 7 ఇయర్స్ ఆఫ్ టైం ఉంది. సో ఇలాంటి అన్ని మనం చిన్న చిన్నగా మనకి ఏమనిపిస్తే అవి అట్లీస్ట్ ఒక 11 డేస్ కాకపోయినా ఒక 3 డేస్ ట్రై చేద్దాం, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఆ 3 డేస్ మనం వర్క్ అవ్వడం వల్ల మనకు అది గుర్తుండిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఏదన్నా నాకు జాబ్కి సంబంధించింది ఏదైనా నాకు అనుకూలంగా రావట్లేదు అని అనుకోండి, అయితే నాకు ఆ టైంలో, ఇప్పుడు నేను 2019లో ట్రై చేస్తాను, నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. సో 2019లోకి వెళ్ళిన నా నన్ను కూర్చోబెట్టుకొని 2019లో ఉన్న ఫోటో, నేను ఇలాగున్నాను అది ఒకసారి చూసుకొని, ఆ టైంలో నా లోపల చాలా భయం ఉంది, నేనేదో గవర్నమెంట్ టీచర్గా ఇండియా నుంచి వచ్చాను, చేశాను, నాకు అసలు ఐటీ అంటేనే ఐడియా లేదు, నేను అసలు చేయగలనా లేదా, నాకు ఇన్ని లోపల మైండ్లో ఎన్నో డౌట్లు, ఎంతో భయం ఉండింది. నేనేం చేయాలి, ఫస్ట్ ఆ ఫోటో నేను తదేకంగా చూడాలి, ఎందుకంటే ఆ ఇమేజ్ అనేది నా లోపల పెట్టుకొని, నేను నా సోల్లో కూర్చోబెట్టుకొని, నేను వాటికి సంబంధించిన ఆ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్యాటర్న్ని మొత్తం షిఫ్ట్ చేసుకోవాలంటే తీసేసుకోవాలి. లేదు సంజిత, నువ్వు చేయగలవు, నీ లోపల ఎంతో అనంతమైన శక్తి ఉంది, ఎన్నో జన్మల నుంచి నువ్వు తీసుకొచ్చుకుంటున్నావు, నీ డిఎన్ఏలో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది, నీ లోపల టెక్నాలజీయే ఉంది, నువ్వు చేసే టెస్టింగ్ దాని గురించి నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు, నువ్వు ఇలా చేసుకో అలా చేసుకో అని నేను జస్ట్ నా రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇలా ఈ ప్రాసెస్లో ఉన్నాను. సో అవన్నీ నేను తీసేసుకుంటే అప్పుడు నాకు కొత్త ఛానల్స్ ఓపెన్ అవుతాయి, కొత్త పోర్టల్స్ ఓపెన్ అవుతాయి, కొత్త హార్ట్ చక్రాలో ఉన్న ఒక చిన్న బ్లాకేజెస్ నాకు క్లియర్ అయిపోతుంది. సో అప్పుడు నాకు ఆపర్చునిటీస్ అన్ని నాకు వస్తాయి, నేను క్లియర్గా చేస్తాను. అట్లా మీకు లైఫ్లో ఏది జరుగుతుంది, మీకు ఇప్పుడు పిల్లలదే కావచ్చు, మీ హస్బెండ్దే కావచ్చు, లేదంటే మీకు ఫ్యామిలీ ఇంకా ఎవరైనా కావచ్చు, లేదంటే మీరు ముందుకు వెళ్ళలేని ఏదైనా
ఒకటి ఒకటి ఆపుతుంది. అర్షద్ వర్గాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఆ లైన్లో ఉంటాయి. ఏదైనా ఆపుతుందా ఏంటి అనేది జస్ట్ అట్లా వర్క్ చేసుకుంటే అట్లీస్ట్ 20. అయితే ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 3 days చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ప్రాసెస్ కరెక్ట్గా తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు మనకి ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అంటే ఇంకొంచెం ఏదో క్లెన్జింగ్ జరిగేసి ఉంది అని ఇంకో 11 days పెట్టుకోవచ్చు. అది కొంచెం పోస్ట్ పోన్ చేసి సరే ఈ మంత్ ఓకే చిల్ అయిదాం, రిలాక్స్ అయిదాం, ఇదేదో మరీ భారంగా ఉందనుకుంటే ఇంకో మంత్ అట్లా ట్రై చేసుకోవచ్చు. అట్లా అది మనం చేసుకోవాల్సింది మాస్టర్.